అని చెప్పి వదిలేసాం అంతే. అంటే మీ ఇష్టం కాదు, ఆయన ఇష్టపడ్డాడు కాబట్టి మీరు వదులుకోవాల్సి వచ్చింది. లేదు, మామూలుగా నేను వదులుకుంటున్నాను కాబట్టి ఆయన వచ్చాడు, అంతేనా? అంతే అంతే. లేదా ఆయన ఒకటి కూడా నా శ్రీమతితో చెప్పాడు. అంటే మీ ఇద్దరం సహజంగా చాలా ఇళ్లలో తల్లిదండ్రులు పిల్లలతో మాట్లాడేది కానీ మధ్యలో తల్లి ద్వారానే మాట్లాడిస్తారు కాబట్టి చెప్పాడు. సరే ఈసారి నేను అమెరికా వెళ్ళిపోతాను, 24 కూడా ఆయన పోటీ చేయమని చెప్పు, 29కి పోనీ నేను వస్తాను అని చెప్పాను. 25 ఏళ్ళు 5 ఎన్నికలు మీరు ప్రత్యక్షంగా పోటీ చేశారు, ఇప్పుడు 6వ ఎన్నిక మీ అబ్బాయిని పెట్టారు. ఇప్పటివరకు మీరు గెలవడానికి ప్రయత్నం చేశారు, ఇప్పుడు మీరు గెలిపించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానికి దీనికి తేడా అని కనిపిస్తుందా? కష్టం అనిపిస్తూ ఉందా? అదేం లేదు, వాస్తవంగా డైరెక్ట్గా పబ్లిక్ని ఫేస్ చేయడం అనేదే కష్టం అని. నాది సులువైన పాత్ర, వెనకాల నుంచి సర్దుబాట్లు చేసుకెళ్ళటం, వాళ్ళతో వీళ్ళతో మాట్లాడటం, లేకపోతే అతనికి కావలసినటువంటి ప్రేయర్గా కావలసినటువంటి ఏర్పాట్లు చేసి పెట్టడం చాలా సులువు. అది ప్రజల్ని ఫేస్ చేయటం, ప్రజలతో మాట్లాడటం, వాళ్ళు నొచ్చుకోకుండా వాళ్ళ మనసును గెలవటం అనేది కత్తి మీద సాము లాంటిది. కాబట్టి అభ్యర్థి ఎవరైతే పోటీ చేస్తున్నాడో పేర్ని కృష్ణమూర్తిదే మచిలీపట్నంలో ప్రధానమైన పాత్ర, కష్టతరమైన పాత్ర అతనిదే. నాది చాలా సులువైన పాత్ర. సార్, ప్రెస్ మీట్లలో ప్రత్యర్థుల్ని చీల్చి చెండాడే పేర్ని నాని గారు తత్వం బోధిస్తున్నట్టుగా అనిపిస్తుంది. నేను ఎవరిని చీల్చి చెండాడటం అనేది పొరపాటున నా ఆలోచన కాదు, అలవాటు కాదండి. సహజంగా నాకేమనిపిస్తుంది అంటే మా పార్టీని, మా నాయకుడిని, మా ప్రభుత్వాన్ని ఎవరైనా పల్చనగా చులకనగా లెట్ డౌన్ చేస్తూ మాట్లాడితే దాన్ని మీరు మాట్లాడేటువంటి తత్వం అంటే మీరు ఎలా మాట్లాడే అర్హత మీకు ఉంది, మీరు గతంలో ఇది ఇలా మాట్లాడున్నారు, మీ ప్రవర్తన ఇది, మీరు యాటిట్యూడ్ ఇది, లేకపోతే మీరు నిర్ణయాలు ఇవి, మీరు మా ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి అర్హత మీకు ఎట్లా ఉంటుందండి? మీరేమన్నా శుద్ధమైతే రాజకీయాల్లో మీరు బాగా ఇది చేశారా? అట్లా సాధారణంగా విడమర్చి వారికి చెప్పడమే తప్పితే సహజంగా కృష్ణా గోదావరి ఏరియాలో కాస్త విరుపులు సెటైర్లు అవి ఉండే మా ప్రాంతాల్లో ఉంటాయి కాబట్టి అట్లా ఏమన్నా మీకు